హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1169. ఈరోజు డేట్ 26 జనవరి 2023. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఫ్లిప్కార్ట్లో వియూ 55 ఇంచెస్ QLED టీవీ 36,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. QLED టీవీ 55 ఇంచెస్ 36,000 రూపాయలు, లోయెస్ట్ ప్రైస్ అనమాట. చాలా బెస్ట్ డీల్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, కార్డ్ ఆఫరు ప్లస్ సూపర్ క్యాన్స్ రెండు వాడాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి కొన్ని టెక్ న్యూస్ ఉన్నాయి. ఎందుకో లాస్ట్ 1 వీక్ నుంచి టెక్ న్యూస్ అనేవి చాలా తగ్గుతూ వస్తున్నాయి అనమాట. కొన్ని అప్డేట్స్ అయితే ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఏంటనేది చెప్తాను. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా కన్ఫర్మ్ చేసింది. OnePlus ట్యాబ్ కూడా ఫిబ్రవరి 7వ తారీఖున లాంచ్ కాబోతుంది. అయితే ఎన్ని రోజులు మనం ఒప్పో ప్యాడ్ని రీబ్రాండ్ చేస్తారు అనుకున్నాం కదా. సో ప్లాట్ఫామ్ అయితే అదే, అంటే డిజైన్ అయితే సేమ్, కానీ వీళ్ళు తీసుకొచ్చేది మాత్రం బడ్జెట్ ట్యాబ్ అయితే కాదు, కొంచెం ఫ్లాగ్షిప్ గ్రేడ్ ట్యాబ్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు కొన్ని న్యూస్ అయితే బయటకు వచ్చినాయి. సో సేమ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అంటే సేమ్ ఒప్పో ప్యాడ్ లాంటి డిజైనే ఉంటుంది. 11 ఇంచెస్ 2K డిస్ప్లే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫాము. అండ్ స్నాప్డ్రాగన్ 870 కానీ, స్నాప్డ్రాగన్ 8 Gen 1 కానీ, 8+ Gen 1 కానీ ఇలాంటి ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. మోస్ట్లీ నేను అనుకోవటం మోస్ట్ స్టేబుల్ ప్రాసెసర్, మిడ్ రేంజ్ అండ్ కొంచెం ఎబో ఫ్లాగ్షిప్ గ్రేడ్కి వచ్చేది 870 కాబట్టి 870 ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో దీంట్లో మీకు 8GB ర్యామ్ వరకు, అలాగే 256GB వరకు స్టోరేజ్ కూడా ఉండొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది, జస్ట్ లైక్ ఒప్పో ప్యాడ్ లాగా. 8600 mAh వరకు బ్యాటరీ, 33 వాట్స్ ఛార్జింగ్తో ఈ ట్యాబ్ అయితే ఉండబోతుంది. ఎంత లేదన్నా వీళ్ళు 35,000 కంటే ఎక్కువగానే ఈ ట్యాబ్ని పెట్టే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఏంటి, అసలు స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఫిబ్రవరి 7వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి. వడాఫోన్ ఐడియా మీరు ఎవరైనా వాడుతున్నారు? అసలు ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. వీళ్ళు కొన్ని ఆఫర్లు అయితే తీసుకొస్తున్నారు. సో పాపం నేనైతే ఇది చచ్చిపోయిందని అనుకున్నాను. సో ఇంకా ఎవరైనా వాడుతున్నారా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో వడాఫోన్ ఐడియా వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా. 5GB వరకు డేటాని మీకు ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, 199 రూపీస్ ప్లాన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, కానీ 199 రూపీస్ దగ్గర రీఛార్జ్కి వీళ్ళు 2GB మాత్రమే ఇస్తున్నారు. 299 అండ్ అబోవ్ ఉన్న ప్లాన్స్కి మాత్రమే 5GB అడిషనల్ డేటాని వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే వడాఫోన్ ఐడియా అడిగాను కదా క్వశ్చన్, సో ఎవరైనా వాడుతుంటే వాళ్ళు ఈ ఆఫర్లో ఏమైనా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇది చిన్నగా చెప్పే టాపిక్ కాదు, చాలా పెద్దగా మాట్లాడాల్సిన టాపిక్. సో దీని గురించి నేను మీకు రేపు వీలైతే ఒక పెద్ద వీడియో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గూగుల్ వాళ్ళు కేవలం మన ఇండియా కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని చేంజెస్ చేస్తున్నారు. సో ఈ చేంజెస్ అయితే ఒక 5 పాయింట్స్ లాగా ఉంటాయి, కానీ చూడటానికి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి మీకు. ఈ పాయింట్స్ అంత చిన్నవి కావు, మనం చదువుకున్నంత చిన్నవి కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత పెద్దవి. వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్గా, అసలు ఏంటి కథ, అసలు ఎందుకు జరిగింది అనేది. మీకు లాస్ట్ 1 ఇయర్లో మీరు 2 యాంటీ ట్రస్ట్ కేసులు చూసే ఉంటారు గూగుల్ మీద మన ఇండియా వాళ్ళు. CCI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు వేసిన 2 యాంటీ ట్రస్ట్ కేసులు గుర్తుండే ఉంటాయి. ఒకటేమో 1340 కోట్లు అనుకుంటా, ఒకటేమో 936 కోట్లు అనుకుంటా. మొత్తం 2 కేసులు ఉన్నాయి. ఈ రెండిట్ల గురించి ఇప్పుడు ఫైనల్గా గూగుల్ వాళ్ళు దిగొచ్చి కొన్ని చేంజెస్ చేశారు మన ఇండియా కోసం. వీళ్ళు కేవలం మన ఇండియాలో లాంచ్ అవుతున్న ఏవైతే స్మార్ట్ ఫోన్ కంపెనీలు వాడుతున్న గూగుల్కి సంబంధించిన వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, అంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము. సో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గూగుల్కి సంబంధించింది. ఇది మన ఇండియాలో 97% ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముతున్నారు కదా, జస్ట్ 3.1%, 3.5% మాత్రమే యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. సో 97% రఫ్గా చేసుకుంటే 97% ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్కి ఏదైతే డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఉందో దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. సో వీటి గురించి నేను ఆల్రెడీ పెద్ద నోట్సే ప్రిపేర్ చేశాను. ఇది ఒక 2 పేజెస్ నోట్స్. మార్నింగ్ నుంచి కూర్చున్నాను దీని మీద, చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికి ఇదంతా చేసేసరికి నాకు అయిపోయింది. సో ఎనీవేస్, మీకు రేపు మార్నింగ్ అయితే ఈ వీడియో తీసుకొస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఇది. ఖచ్చితంగా దీన్ని చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. గూగుల్ మన ఇండియా కోసం ఏం చేస్తుంది, మన వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఈ టెక్ న్యూస్లో దీన్ని కవర్ చేసుకుంటూ పోతే ఒక రోజు అంతా పడుతుంది. అందుకని దీన్ని అయితే స్కిప్ చేద్దాం మనం ప్రజెంట్గా. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో మనకి జనరల్గా స్టేటస్ రాసేటప్పుడు కావచ్చు, ఏదైనా ఇమేజ్ ఎడిట్ చేసేటప్పుడు కావచ్చు, ఏదైతే టెక్స్ట్ ఎడిటింగ్ ఇంటర్ఫేస్ ఉంటుందో దాన్ని కొంచెం చేంజెస్ చేయబోతున్నారు, కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతున్నారు అన్నమాట. దీనికి సంబంధించి అప్డేట్ అనేది బీటా టెస్టింగ్లో ఉంది. వెరీ సూన్ ఇది ఒక అప్డేట్ రూపంలో
రాబోతుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 8T సిరీస్ని తీసుకురాబోతున్నారు కదా. దీనికి సంబంధించిన లాంచ్ డేట్ లీక్ అయిపోయింది. ఫిబ్రవరి 8వ తారీఖున ఒప్పో రెనో 8 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా అదే రోజు ఉండొచ్చు అనమాట. కానీ మన ఇండియాలో 8T 4G వేరియంట్ గురించి మాత్రం వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. 8T 5G గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. సో అందుకని 8T 5G ఒకటే వస్తుందా లేదంటే 2 వస్తుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ రెనో 8T సిరీస్కి సంబంధించిన స్పెసిఫికేషన్ ఏదైనా టెక్ న్యూస్లో నేను చెప్పాను, ఒకసారి వాటిని చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S23కి సంబంధించిన S23 అల్ట్రాకి సంబంధించిన నైట్ ఫోటోగ్రఫీ ఫొటోస్ అనేవి లీక్ అయిపోయినాయి. ఇవి శాంసంగ్ గెలాక్సీ S22 అల్ట్రాతో కంపేర్ చేస్తూ ఉన్న కొన్ని ఫొటోస్, అలాగే పిక్సెల్ 7 Pro కెమెరా కింగ్ ఏదైతే ఉందో కెమెరా అసలు ఆస్ట్రో ఫోటోగ్రఫీని నైట్ ఫోటోగ్రఫీని అసలు పరిచయం చేసింది, అసలు ఆ విప్లవాన్ని తీసుకొచ్చింది గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కదా. ఆ నైట్ ఫోటోగ్రఫీని గూగుల్ పిక్సెల్ 7 Proతో కూడా వీళ్ళు కంపేర్ చేస్తూ కొన్ని ఏదైతే లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ ఇమేజెస్ అనేవి లీక్ అయిపోయినాయి అనమాట. సో S23 అల్ట్రాకి సంబంధించిన కెమెరా శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పిక్సెల్ 7 Pro కంటే చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ ఓల్డర్ వెర్షన్ అంటే S22 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయిందనమాట. రీసెంట్గా వీళ్ళు ఒక టీజర్లో కూడా చూపించారు మూన్ ఫోటోగ్రఫీ గురించి, నైట్ ఫోటోగ్రఫీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నామని చెప్పి. సో దీని అయితే ఫుల్ఫిల్ చేస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి S23 అల్ట్రా నిజంగానే ఇక్కడ కెమెరా శాంపిల్స్లో చూపించినంత గొప్పగా ఉంటుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్లోకి తీసుకొచ్చారు. వీళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు తయారు చేసిన కొన్ని రెండర్స్ ఏవైతే ఉంటాయో వీటిని రివ్యూ చేశారనమాట, ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పి. సో దాంట్లో హెడ్ ఫోన్స్ కావచ్చు, అలాగే వైర్లెస్ ఛార్జర్స్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, నథింగ్ ఫోన్ 2 కాన్సెప్ట్ కావచ్చు, అండ్ ఇంకా రకరకాల ఇయర్ ఫోన్స్, రకరకాల ప్రోడక్ట్లకు సంబంధించి ఏవైతే కాన్సెప్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో వీటన్నిటిని వీళ్ళు రివ్యూ చేసుకుంటూ వచ్చారు. ఒకదాని దగ్గర అంటే నథింగ్ వాచ్ మాత్రం కొంచెం ఎక్కువగా మాట్లాడారు వీళ్ళు. సో దీని ప్రకారం చూస్తుంటే వీళ్ళు నథింగ్ వాచ్, ఆ టైటిల్ కూడా నథింగ్ వాచ్ బాగుందా, నథింగ్ వాచ్ అని చెప్పి వాళ్ళు టైటిల్ కూడా అలాగే పెట్టారు. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో నథింగ్ వాచ్ మీద వర్క్ చేస్తున్నారని మాత్రం కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ రెండర్ కూడా చాలా స్టైలిష్గా ఉంది, ఏదైతే ఒక క్రియేటర్ తయారు చేసిన రెండర్ ఉందో చాలా బాగుంది. ఇది నథింగ్ అఫీషియల్ యూట్యూబ్ అకౌంట్లో ఆ వీడియో ఉంది, లింకు మీరు వెతుక్కుంటే ఈజీగా దొరుకుతుంది, నథింగ్ అని అఫీషియల్ కొడితే వస్తుంది. సో దాంట్లో ఒకసారి చూడండి, చాలా బాగుంది ఆ వాచ్ డిజైన్ మాత్రం. సో ఇలాంటి ఒక వాచ్ తీసుకొస్తే చాలా సూపర్గా కూడా ఉంటుంది. సో వాచ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఈరోజు కూడా మాకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మాత్రం ఆండ్రాయిడ్ మన ఇండియాలో తీసుకొచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక స్పెషల్ వీడియో వస్తుంది మార్నింగ్. ఖచ్చితంగా దాన్ని కొంచెం చూసి ఇలాంటి కొంచెం కాన్సెప్ట్ వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో 2 గివ్అవేస్ నడుస్తున్నాయి, 2 స్మార్ట్ ఫోన్స్. వాటికి సంబంధించిన లింక్స్ ఫస్ట్ కామెంట్ లాగా డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.